ప్రపంచ వైద్య చరిత్రలోనే అద్భుతం నియోకేర్ హోమియోపతి ఎలాంటి అనారోగ్య సమస్యలకైనా 100% ట్రీట్మెంట్ గ్యారంటీ. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్లలో విద్యుత్ రంగం కుదేలైందని, 32,000 కోట్ల రూపాయల పైగా భారం వినియోగదారులపై గత ప్రభుత్వం మోపిందని, 49,000 కోట్ల రూపాయల వరకు విద్యుత్ రంగంలోనే అప్పులు చేసిందని ప్రస్తుత ప్రభుత్వం, అలానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఓవరాల్గా 5 ఏళ్లలో జరిగినటువంటి విద్యుత్ శాఖలో జరిగినటువంటి అన్ని అంశాలపైన శ్వేతపత్రాన్ని ఆయన విడుదల చేశారు. అసలు ఈ శ్వేతపత్రంలో ఏముంది, విద్యుత్ శాఖ కష్టాలకి, ముఖ్యంగా విద్యుత్ రంగంలో ట్రూఅప్ ఛార్జీల పేరుతో పదే పదే వినియోగదారులపైన భారం మోపడం వల్ల కలిగినటువంటి నష్టాలేంటి, వీటన్నిటినీ కూడా సోదాహరణంగా వివరించారు. ఈ వైట్ పేపర్లో ఏముందో ఆ ముఖ్య అంశాలను మనం ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఈరోజు శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. దాని సారాంశం ఇది. ఈ శ్వేతపత్రంలో చాలా క్లియర్గా ఆయన పేర్కొన్నటువంటి అంశాలు గత 5 ఏళ్లలో, అంటే ఒక 6 అంశాలుగా విభజించారు. 1995, 2004లో పవర్ సెక్టర్ రిఫార్మ్స్ ఏ విధంగా వచ్చినాయి, 2014, 19 మధ్య రెండో దశ సంస్కరణలు ఏ విధంగా వచ్చినాయి, అలానే 2019, 2024 మధ్యలో టారిఫ్ బర్డెన్ ఏ విధంగా పెరిగింది, అంటే విద్యుత్ ఛార్జీల భారం ప్రజలపైన ఏ విధంగా పెరిగింది అనేది వివరించారు. అలానే 2019, 2024లో ఆంధ్రప్రదేశ్ పవర్ యూటిలిటీస్ పైన విపరీతమైనటువంటి అప్పుల భారం పడింది అనేది చంద్రబాబు నాయుడు చేసినటువంటి ప్రధానమైనటువంటి విమర్శ. 2019, 2024 మధ్యలో లాసెస్ కూడా ఇన్ఎఫిషియన్స్ గవర్నెన్స్ వలన, ప్రభుత్వ నిర్వాహకం వలన ఇదంతా కూడా జరిగింది అనేటువంటిది ఆయన చేసిన ప్రధానమైన ఆరోపణ. దీంతో రాబోయే రోజుల్లో ఎలాంటి సంస్కరణలు తేబోతున్నారు వాటిని కూడా వివరించే ప్రయత్నం చేశారు. ఇది పవర్ సెక్టార్ రిఫార్మ్స్కి సంబంధించి వివిధ దశలుగా జరిగినటువంటి మార్పులు, ఉమ్మడి రాష్ట్రంలో కానీ ప్రస్తుత రాష్ట్రంలో కానీ జరిగినటువంటి మార్పులు వివరించారు. అయితే మనం 2014, 2019 మధ్య వేరియేషన్స్ని ఒకసారి చూద్దాం. ఇది ఓవరాల్గా ఇచ్చినటువంటి డేటా. ఎందుకంటే 2014లో రాష్ట్ర విభజన జరిగింది కాబట్టి 2014, 19 తర్వాత 2018, 19 నాటికి జరిగినటువంటి ఇంప్రూవ్మెంట్స్ గురించి డేటా ఇచ్చారు. ఏపీ జెన్కో యూటిలిటీ కెపాసిటీని దాదాపు 3,099 మెగావాట్లు, అంటే 75% ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచడం ద్వారా దాదాపు విద్యుత్ అవసరాలు తీర్చే విధంగా 7,213 మెగావాట్ల విద్యుత్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్టుగా చంద్రబాబు నాయుడు వివరించారు. ఇక ట్రాన్స్మిషన్ కెపాసిటీ విషయంలో కూడా 57% పెరుగుదల నమోదైంది 2014 నుంచి 2019 మధ్య కాలంలో. ఇక ఆర్ఈ కెపాసిటీ, ఇన్స్టాల్డ్ ఆర్ఈ కెపాసిటీకి సంబంధించి 475% మెరుగుదల వచ్చింది. అలానే సోలార్ పవర్ని, విండ్ పవర్ని 2014, 19 మధ్య కాలంలో విస్తృతంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రోత్సహించింది. ఈ క్రమంలో చూస్తే కనుక 66 మెగావాట్ల నుంచి 2,979 మెగావాట్ల సోలార్ పవర్, అంటే ఆల్మోస్ట్ 3,045 మెగావాట్లకు చేరింది. 4,514% పెరుగుదల నమోదు చేసింది. ఇది ఒక భారీ పెరుగుదలగా దీన్ని మనం చూడాల్సి ఉంటుంది. అలానే పవన విద్యుత్ విషయంలో కూడా 731 మెగావాట్ల నుంచి 4,077 మెగావాట్లకు పెంచారు. అంటే 458% ప్రోగ్రెస్ని 2014, 19 మధ్య కాలంలో 5 సంవత్సరాల్లో సాధించినట్టుగా చెప్తున్నారు. టోటల్ జనరేషన్ కెపాసిటీని కూడా 174% గత తెలుగుదేశం ప్రభుత్వం రైజ్ చేసింది అనేది చంద్రబాబు నాయుడు చేసినటువంటి విశ్లేషణ. అయితే ఒక సర్ప్లస్ స్టేట్గా 2019 నాటికి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సర్ప్లస్ స్టేట్గా, మిగులు విద్యుత్ కలిగినటువంటి రాష్ట్రంగా మేము తీర్చిదిద్దగలిగాం అనేటువంటి మాట ఆయన వివరించారు ఈ శ్వేతపత్రంలో. ఇది కీలకమైనటువంటి అంశం. అయితే 2019, 2024 మధ్య జరిగినటువంటి పరిణామాలను కూడా ఆయన వివరించారు. సో దానిలో జరిగినటువంటి నష్టాలు ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం. ఇది 2014, 19 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి సమిష్టి నిర్ణయాల వలన దాదాపు 145 జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రంగ సంస్థలు దక్కించుకున్నట్టుగా చంద్రబాబు నాయుడు వివరించారు. అయితే తర్వాత 2019లో వచ్చినటువంటి ప్రభుత్వంతో ఈ పనితీరు మొత్తం మారిపోయింది. ఆ పనితీరుకు సంబంధించినటువంటి గణాంకాలని ఇక్కడ స్పష్టంగా వివరించారు. 2019, 24 మధ్య కాలంలో టారిఫ్ బర్డెన్ ఆన్ కన్స్యూమర్, అంటే వినియోగదారుల పైన విద్యుత్ ఛార్జీల భారం 32,116 కోట్ల రూపాయలు చేరింది. అంటే ఈ 5 ఏళ్ల కాలంలో వేసినటువంటి భారం, ఇది అదనపు భారం. అలానే ఇంక్రీజ్ ఇన్ డెట్ ఆఫ్ ఏపీ పవర్ యూటిలిటీస్, విద్యుత్ రంగంలో జరిగినటువంటి అప్పుల అంశాన్ని మనం ఒకసారి చూస్తే 49,596 కోట్ల రూపాయలకు పెరిగింది. సో ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఒకవైపు విద్యుత్ ఛార్జీల భారం పెరిగింది, మరోవైపు విద్యుత్ రంగం పైన అప్పులు కూడా పెరిగాయి. లాసెస్ డ్యూ టు ఇన్ఎఫిషియెంట్ గవర్నెన్స్, ప్రభుత్వ
పనితీరు లోపం వలన జరిగినటువంటి నష్టాలు 49,741 కోట్ల రూపాయలు. మొత్తంగా కలిపి చూస్తే ఈ భారం మొత్తం 1,29,503 కోట్ల రూపాయలుగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం లెక్క తేల్చింది. ఇప్పటికీ కూడా విద్యుత్ సరఫరాలో నాణ్యత లోపించింది. విద్యుత్ సరఫరాలో వస్తున్నటువంటి సమస్యల వలన వినియోగదారులు విపరీతమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొని, ముఖ్యంగా పారిశ్రామికవేత్తలు, వివిధ రకాల సంస్థలు కూడా విద్యుత్ వినిమయంలో వస్తున్నటువంటి సమస్యల వలన ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉందన్నారు. అలానే గత 5 ఏళ్లలో జరిగినటువంటి పోలవరం పూర్తి కాకపోవడం, అనేక థర్మల్ పవర్ ప్లాంట్ల పనిని డిలే చేయడం, ముఖ్యంగా పవర్ అగ్రిమెంట్స్ని రివ్యూ చేయడం ద్వారా గత ప్రభుత్వం కోలుకోలేని భారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన మోపింది అనేది ఆయన చేసినటువంటి విశ్లేషణ. ఇది ఓవరాల్గా టారిఫ్ బర్డెను వీటన్నిటితో పాటు ఏ కారణాల వల్ల అంటే ఇన్ఎఫిషియంట్ గవర్నెన్స్ అనేటువంటి ఒక పదాన్ని ఉపయోగించారు. ప్రభుత్వ చేతగానితనం వల్ల జరిగినటువంటి నష్టాల కింద కొంత ఫిగర్ని చూపించారు. 47,000 కోట్ల రూపాయలు దానిలో చూపించారు. కాబట్టి ఆ ప్రభుత్వ చేతగానితనం అనేది ఏంటంటే డిలే ఇన్ కమిషనింగ్ ఆఫ్ థర్మల్ పవర్ ప్లాంట్స్, ముఖ్యంగా వీటీపీఎస్ కృష్ణపట్నం థర్మల్ పవర్ ప్లాంట్లని ఓపెన్ చేయలేకపోవడం, డిలే ఇన్ కమిషనింగ్ ఆఫ్ పోలవరం హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్, పోలవరం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ని సకాలంలో పూర్తి చేయలేకపోవడం వలన, దానివల్ల ఒక్కొక్క దాని మీద 12,000 కోట్లు, 4,000 కోట్లు ఇవన్నీ కూడా నష్టాలు. ఎడిషనల్ ఇంపాక్ట్ ఆఫ్ షార్ట్ టర్మ్ పవర్ పర్చేస్, అది కూడా 2,691 కోట్ల రూపాయలు. 7,000 మెగావాట్ల సోలార్ పవర్ సిస్టమ్ పర్ ఇయర్, దానికి సంబంధించి 3,800 కోట్ల రూపాయలు. ఇంట్రెస్ట్ బర్డెన్ డ్యూ టు బారోయింగ్స్, అప్పులు తీసుకొచ్చిన దాని మీద వచ్చినటువంటి వడ్డీలు 10,892 కోట్ల రూపాయల వరకు గత ప్రభుత్వం కట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అక్యుములేటెడ్ లాసెస్ డ్యూ టు పూర్ పర్ఫార్మెన్స్ ఏపీ డిస్కమ్స్ వలన వచ్చినటువంటి నష్టాలు 9,618 కోట్ల రూపాయలుగా చూపించారు. ఇక బ్యాకింగ్ డౌన్ కాస్ట్ ఆఫ్ ఆల్ జనరేటర్స్, దానికి సంబంధించి కూడా 3,000 కోట్లు. అంటే మొత్తం ఈ 47,000 కోట్ల రూపాయలు ఈ ఇన్ఎఫిషియంట్ మేనేజ్మెంట్ వల్లనే జరిగింది అని ఓవరాల్గా 1,29,543 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి నష్టాలు ఆంధ్రప్రదేశ్లోని విద్యుత్ రంగ సంస్థలు ప్రస్తుతం ఎదుర్కొంటున్నాయనేది ఈ శ్వేతపత్రం ద్వారా వివరించేటువంటి ప్రయత్నం చేశారు. అలానే అనేక విషయాలు అంటే ఇన్వెస్టర్స్కి సంబంధించి పవర్ సెక్టర్ అగ్రిమెంట్స్ని గత ప్రభుత్వం నేరుగా కోర్టులు చెప్పినప్పటికీ కూడా వినకుండా వాటిని రివ్యూ చేసినటువంటి పరిస్థితి ఉంది. దానివల్ల వచ్చినటువంటి నష్టాలు, అలానే ఇన్వెస్టర్స్లో వచ్చినటువంటి భరోసా కోల్పోవడం అనేది కూడా ఆంధ్రప్రదేశ్కి శాపంగా మారిందని వివరించారు. సో ఇవన్నీ కూడా టెక్నికల్ అంశాలు. వీటితో పాటు ఎక్కువగా విద్యుత్ ఛార్జీల పెంపు వల్ల నష్టపోయినటువంటి రంగం ఏదైనా ఉంది అంటే అది దిగువ మధ్య తరగతి పేద వర్గాలకు సంబంధించినటువంటి కుటుంబాలే ఎక్కువగా విద్యుత్ ఛార్జీల పెంపు వలన నష్టపోయాయి అనేది ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చినటువంటి విశ్లేషణ. అది ఏ విధంగా అనేది ఇక్కడ ఒక క్లారిటీ ఇచ్చారు. టారిఫ్ ఇంక్రీజ్ వల్ల కావచ్చు, సర్ఛార్జీల వల్ల కావచ్చు, ట్రూ అప్ ఛార్జెస్ వల్ల కావచ్చు, అలానే ఎలక్ట్రిసిటీ డ్యూటీ వల్ల కావచ్చు, మొత్తం కలిపి 32,166 కోట్ల రూపాయలు ఇందులో బర్డెన్ పడినటువంటి పరిస్థితి ఉంది. అందులో మంత్లీ బిల్ కన్జంప్షన్కి సంబంధించి యావరేజ్ ఇది చూస్తే కనుక ప్యూర్ కన్స్యూమర్స్ ఇంపాక్టెడ్ విత్ హయ్యర్ టారిఫ్ ఇంక్రీజ్ ఆఫ్ 78 to 98% కంపేర్ టు 29% ఆఫ్ మిడిల్ క్లాస్ కన్స్యూమర్స్. అంటే మిడిల్ క్లాస్ కన్స్యూమర్స్ కంటే కూడా ఈ మిగతా వర్గాలకు సంబంధించి 50 యూనిట్లు, 100 యూనిట్లు, 200 యూనిట్లు వాడేటువంటి ఈ కుటుంబ వర్గాలపైన ఎక్కువ భారం పడింది ఈ ఛార్జీల పెంపు వలన అనేది చేసినటువంటి విశ్లేషణ. యావరేజ్ టారిఫ్ ఫర్ డొమెస్టిక్ కస్టమర్స్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 3.87 per యూనిట్ టు 5.63. అంటే గతంలో ₹3.87 వచ్చినటువంటి ఒక యూనిట్ కాస్టు ₹5.63 పెరిగింది. అంటే 45%, దాదాపు 50% వరకు పెరిగినటువంటి పరిస్థితి ఉంది. ఇదంతా కూడా గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల జరిగినటువంటి నష్టం అనేది ప్రస్తుతం ముఖ్యమంత్రి చేసినటువంటి ఈ శ్వేతపత్రం ద్వారా చేసినటువంటి విశ్లేషణ. అలానే టోటల్ లోన్స్ కూడా 79% పెరిగినాయి. గత 5 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా ఈ లోన్స్ పెరుగుదల జరిగింది. దీనివల్ల ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో విద్యుత్ రంగాన్ని బలోపేతం చేయడానికి కూడా చాలా కష్టపడాల్సినటువంటి పరిస్థితి ఉందనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసినటువంటి విశ్లేషణ. ఇక షార్ట్ టర్మ్ బారోయింగ్స్ హైయెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో తీసుకున్నారు, 10.11%తో తీసుకున్నారు. దీనివల్ల 10,892 కోట్ల రూపాయల వరకు రాష్ట్ర ఖజానా పైన భారం పడింది అనేది ఆయన చేసినటువంటి వివరణ. సో ఈ అప్పులకి సంబంధించి, ఛార్జీల పెంపుదలకు సంబంధించి, ఓవరాల్గా వచ్చినటువంటి నష్టాలకు సంబంధించి ఇచ్చినటువంటి పూర్తి విశ్లేషణ ఇది. ఇక రాబోయేటువంటి రోజుల్లో వీటన్నిటిని ఏ విధంగా
ఓవర్కమ్ చేయాలి. అలానే ఇప్పుడు అదనపు బర్డెన్స్ కూడా పడుతున్నాయి. ఎందుకంటే నిర్మాణాలు సకాలంలో జరగకపోవడం వల్ల కూడా విద్యుత్ రంగానికి సంబంధించినటువంటి అనేక అంశాలపైన భారం పడుతున్నటువంటి పరిస్థితి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివరించారు. ఇక వీటికి ఒక టార్గెట్ పెట్టుకున్నారు. డిలే అయినటువంటి ప్రాజెక్టులన్నింటినీ కూడా వీలైనంత వేగవంతంగా ముందుకు తీసుకెళ్లాలని. ఆ ప్రయత్నాల్లో భాగంగానే ముఖ్యంగా పోలవరం లాంటి నిర్మాణాలు పూర్తయితే కనుక ఎక్కువ శాతం విద్యుత్ వినియోగం, ఇప్పుడు తలసరి విద్యుత్ వినియోగం విషయంలో ప్రోగ్రెసివ్ స్టేట్గా ఉండాలంటే కనుక తలసరి విద్యుత్ వినియోగాన్ని పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి సర్ప్లస్ కండిషన్లోకి మళ్ళీ తీసుకొచ్చేందుకు కావాల్సినటువంటి ప్రయత్నాలు, ఈ లాసెస్ని ఏ విధంగా కంట్రోల్ చేసుకుంటారనేటువంటి విషయాలపైన కూడా కొంత వర్క్ చేసినట్టుగా చెప్పారు. అలానే ఈ శ్వేతపత్రంలో విద్యుత్ సంస్థలకు సంబంధించినటువంటి రేటింగ్స్ కూడా ఘోరంగా దెబ్బతిన్నాయనేటువంటి వివరణ ఇచ్చారు. గత 5 సంవత్సరాల్లో పడిపోయినటువంటి రేటింగ్స్ ఏ గ్రేడ్ నుంచి బి మైనస్ గ్రేడ్లకు పడిపోయినటువంటి అంశాలను ఇందులో వివరించారు. సో ఓవరాల్గా 2019-2024 మధ్యకాలంలో భారీ నష్టాలని ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి విద్యుత్ సంస్థలు చవిచూశాయి. కాబట్టి ఇన్వెస్టర్స్లో కాన్ఫిడెన్స్ తీసుకురావడం, అలానే నో పవర్ కట్స్, ప్రొవైడెడ్ క్వాలిటీ అండ్ రిలయబుల్ సప్లై అట్ అఫోర్డబుల్ రేట్స్ అనేటువంటి మోటోతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృషి చేస్తుంది అనేటువంటి వివరణ చంద్రబాబు నాయుడు ఇచ్చారు. దీంతోపాటు స్మార్ట్ మీటర్ల వినియోగానికి సంబంధించి కూడా త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటాం అనేటువంటి మాట చెప్పారు. అయితే ఏవైతే ఎష్యూరెన్సెస్ రైతులకు సంబంధించి ఉచిత విద్యుత్ వినియోగం దగ్గర నుంచి మిగతా అంశాల్లో ఏవైతే ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో, విద్యుత్ ఛార్జీల పెరుగుదల లేకుండా విద్యుత్ రంగంలో ఒక డిసిప్లిన్ తీసుకురావడం కోసం శాయశక్తిలో ప్రయత్నిస్తామనేటువంటి మాట ఆయన చెప్పారు. అలానే నాణ్యమైన విద్యుత్ సరఫరాకి సంబంధించి కూడా అధికార యంత్రాంగాన్ని ఇప్పటికే అలర్ట్ చేసినట్టుగా ముఖ్యమంత్రి వివరించారు. కాబట్టి ఈ శ్వేతపత్రం తర్వాత రాబోయేటువంటి 6 నెలల్లో ఖచ్చితంగా విద్యుత్ రంగంలో తమదైన శైలిలో 3వ దశ సంస్కరణలు ముందుకు కొనసాగుతాయనేటువంటి మాట ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు వివరించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.